ఈ దివాళీకి తెలుసు కదా మిత్రమండలి అందరూ కలిసి 'కేరామ్' సినిమాకే ఫస్ట్ పోతున్నాం. ఐ హాడ్ టు డూ ఇట్. ఐయామ్ సారీ. నాకు ఒక ఓపెనింగ్ లైన్ కావాలి. అందుకే 3 సినిమాలు కలిసి ఒక పెద్ద లైన్ ట్రై చేసిన. అపాలజీస్ క్రింజ్ అనిపిస్తే. కానీ ఆ క్రింజ్ తోటే 'కేరామ్' సినిమా పోయి కూర్చుంటా. మీరు అనుకోవచ్చు ఏంట్రా వీడు 'కేరామ్' అంటుండు అని. బట్ మీరు 'మిరపకాయ' సినిమాలో రవితేజ డైలాగ్ గుర్తు చేసుకోండి. క్రింజ్ జోకులు, అన్నెసెసరీ ఫైట్లు, రాంగ్ ప్లేస్‌మెంట్ ఆఫ్ సాంగ్స్ అన్నీ ఉంటాయి. కానీ దానికే ఎళ్తాం అన్నట్టుంది సిట్యుయేషన్. ఫస్ట్ అయితే సినిమా చూస్తా, క్రింజ్ అయితా, ఫీల్ అయితా, ఏడుస్తా, తెలుసు కదా చూస్తా, ఇంకొంచెం ఏడుస్తా. మిత్రమండలి చూసి, మీమ్ స్టఫ్ చూసి, ఇన్‌స్టా రీల్స్ చూసిన ఫీలింగ్‌తో బయటికొస్తా. దిస్ ఈస్ మై ప్యూర్ ఎక్స్‌పెక్టేషన్స్. సినిమాలు బాగుండి నాకు నచ్చితే మాత్రం నా రివ్యూల కోసం అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ అయిపోండి. చూసి చూడగానే ఛానల్ వేసేస్తాను. సో డూ సబ్స్క్రైబ్. డన్. ఏజ్ రెఫరెన్స్ అనుకుంటున్నారు కదా, ఐ హ్యాడ్ టు. అది కూడా తప్పలేదు. కానీ జనరల్ దివాళీకి చాలా హంగామా ఉంటది. పాన్ ఇండియా సినిమా, ఇంకొక రోత సినిమా మన ముఖాన కొడతారు అని ఎక్స్పెక్ట్ చేసిన. బట్ నో, నన్ ఆఫ్ ద బిగ్ ఫిల్మ్స్ ఆర్ హియర్. తెలుగులో అయితే స్పెషల్లీ అందరు డెబ్యూ డైరెక్టర్లే. ఐఎమ్ రియలీ హ్యాపీ. అట్లీస్ట్ అందరికి ఒక ఛాన్స్ దొరుకుతుంది. థియేటర్ గొడవలు ఉండవు ఏంటి అని. ఈ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు డ్యూడ్ అని వస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్ ట్రైలజీ అన్నట్టు ఉంది. ఇన్ లవ్ టుడే ఫాలోడ్ బై డ్రాగన్ ఫాలోడ్ బై డూడ్ అన్ని ఒక యూనివర్స్ లో సెట్ అయినట్టే ఉంది. ఆ సినిమా తెలుగులో చూస్తాం, తమిళ్లో చూస్తాను, ఐ డోంట్ నో. కానీ ఆబ్వియస్లీ సాంబార్ బ్యాచ్ వచ్చి ఇదిరా అద్భుతం అంటే ఒక అద్భుతాన్ని చూసిన, నా కళ్ళు తెరుచుకున్నాయి, ఇదిరా సినిమా అని చెప్పి ఒక డైలాగ్ కొట్టేటోళ్ళు ఉంటారు. ఆ సినిమా ఎట్లా చూస్తారు అందరూ, దాన్ని హైప్ చేస్తారు. సో మనం తెలుగు సినిమా చూడాలి కాబట్టి మనం స్టార్ట్ ఆఫ్ విత్ ర్యాంప్ ఫర్ దిస్ దివాళీ సీజన్. హానెస్ట్లీ అన్ని మిడ్ డే అనిపించినాయి. ఏది కూడా అంత ఎంతూజియాస్టిక్ అనిపించట్లేదు. బట్ చూస్తా. తమిళ్లో కూడా బైసన్, డీజిల్ అండ్ డూడ్ 3 వస్తున్నాయి. కానీ బైసన్ వల్ల ఒక ఆపరేషన్ డిప్రెషన్ సప్రెషన్ సినిమా వస్తుంది. అది కూడా చూసి మళ్ళా సాంబార్ నీళ్ళు తారవాల్సి వస్తుంది. బట్ ఐ బిలీవ్ ఇన్ ధ్రువ్ విక్రమ్స్ యాక్టింగ్. ఆయన బాగా చేస్తాడు అనిపిస్తుంది. అండ్ స్పెషల్లీ ఫస్ట్ సోలో ఫిలిం కాబట్టి. డీజిల్ సినిమా కూడా హరీష్ కళ్యాణ్ చేస్తున్నాడు కదా, ఆయన కూడా నో పార్కింగ్ తర్వాత లబ్బర్ పండు మంచి క్లిక్ అయినాయి. ఈ సినిమా కూడా మంచి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ లా ఉంది. సో డెఫినెట్లీ విల్ గివ్ ఎ వాచ్ టు దట్ యాజ్ వెల్. అన్ని సినిమాలు చూస్తాము, రివ్యూలు ఛానల్ పెట్టేస్తాము, పెద్ద డిస్కషన్ కూడా చేస్తాము. సో అవన్నీ మీకు రావాలంటే మాత్రం ఛానల్ కి సబ్స్క్రైబ్ అయిపోండి. దివాళీ అంటే జనరల్ గా మస్తు సినిమాలు రావాలి, చాలా హంగామా ఉండాలి. బట్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి చాలా స్లో అయిపోయింది. స్పెషల్లీ బాలీవుడ్ లో అయితే ఒకప్పుడు షారుఖ్ ఖాన్ సినిమాలు, ఆమిర్ ఖాన్ సినిమాలు గొడవ ఉంటుండే. ఇప్పుడు నో బడీ కేర్స్ అన్నట్టు అయిపోయింది దివాళీ మూవీ రిలీజెస్ కి. ఇందులోనేమో థామా, ఏక్ దివానికి దివానగి, మహావీర్, రామ ఏమో వస్తున్నాయి. బట్ థామా ఒక్కటే ఐ మైట్ వాచ్. ఐ రియలీ లైక్ ద హారర్ యూనివర్స్ బిల్డప్. ఎందుకంటే మనకి కల్చరల్ రెఫరెన్సెస్ లేవు. జనరల్ హాలీవుడ్ వాళ్ళకి స్క్రీన్ ఫ్రాంచైజ్లు, ఈ విల్లెట్ ఫ్రాంచైజ్లు అని ఇలా ఉంటాయి. వాటిని రెఫరెన్స్ కూడా చేస్తారు, ఒక మజా ఉంటది. మనకి అలాంటివి లేనే లేవు కాబట్టి ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ మ్యాడక్ ఇస్ డూయింగ్. సినిమా కంటెంట్స్ అన్ని కొంచెం క్రింజ్ అనిపించవచ్చు. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అట్లీస్ట్ అవన్నీ వస్తే నాకు ఖుషి అయిపోవాలి. థామా మీద హోప్స్ లేవు. బట్ ఓన్లీ టు వాచ్ రష్మిక సక్ బ్లడ్. లెట్స్ సీ. ఆ రివ్యూ కూడా ఛానల్ పడుతుంది. బట్ ఏ దివానికి అయితే నా వల్ల కాదు అని చెప్పేస్తున్నా. అది చూడాలంటే మాత్రం కమెంట్స్ లో మెన్షన్ చేయండి. మీరు ఏ సినిమా ఫస్ట్ చూస్తారు, తెలుగులో అయినా తమిళ్లో అయినా, ఏది చూద్దాం అనుకుంటారు, లేకపోతే దేని మీద మీకు ఎక్స్పెక్టేషన్లు బాగానే బిల్డప్ అయినాయి, కమెంట్స్ లో మెన్షన్ చేయండి. లెట్స్ సీ. ఎవడన్నా కేరామ్ నాతో చూస్తారా, లేదా అందరు తెలుసు కదా మిత్రమండలి బ్యాచ్ అయిపోతారా. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ అండ్ టాక్ టు గైస్ లేటర్.